తిరుమలలో స్వామివారికి నిత్యం అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటో చూద్దాము. స్వామివారికి నిత్యం జరిగే సేవలతో పాటు కొన్ని ముఖ్యమైన తిథులలో, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి. సుప్రభాతం సేవ. స్వామివారికి మొట్టమొదటిగా ఉదయం జరిగే సేవను సుప్రభాత సేవ అని పిలుస్తారు. ఈ సుప్రభాత సేవకి సమయము ఉదయము 2:30 నుండి 3 గంటల వరకు జరుగుతుంది. సుప్రభాతం అనేది తిరుమలలో రోజును ప్రారంభించే అత్యంత ముఖ్యమైన సేవ. తెల్లవారుజామున వేదమంత్రాలు, సుప్రభాతం శ్లోకాలతో స్వామివారిని దివ్య నిద్ర నుండి మేల్కొల్పే పవిత్రమైన కార్యక్రమం ఇది. బంగారు వాకిలి ముందు ఈ సేవ జరుగుతుంది. అనంతరం శయన మండపంలో ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. అర్చకులు, జియ్యంగార్లు మరియు టిక్కెట్ పొందిన భక్తులు ఈ సేవలో పాల్గొంటారు. ఈ సేవ సుమారు 30 నిమిషముల పాటు కొనసాగుతుంది. సుప్రభాతము అంటే శుభోదయము అని అర్థము. ఈ సుప్రభాత సేవలో పాల్గొనాలి అంటే ప్రత్యేకంగా టిక్కెట్లు ఉంటాయి. ఈ సుప్రభాత సేవ అనేది తిరుమలలో అత్యంత ముఖ్యమైన సేవ అని కూడా చెప్పవచ్చును. సుప్రభాతం సేవ తర్వాత స్వామివారికి జరిగే తర్వాతి సేవ తోమాల సేవ. ఈ తోమాల సేవ జరిగే సమయము ఉదయము 3:30 నుండి 4 గంటల వరకు జరుగుతుంది. తోమాల అంటే పూలదండ అని అర్థము. సుప్రభాతం అనంతరం స్వామివారిని పూలమాలలు, తులసి దండలతో అలంకరించే సేవను తోమాల సేవ అంటారు. ఈ తులసి మాలలో రకరకాల పువ్వుల అలంకరణలో స్వామివారు చాలా అందంగా కనిపిస్తారు. వివిధ రకాల పూలతో తయారైన మాలలను శాస్త్రోక్తంగా అర్చకులు స్వామివారికి సమర్పిస్తారు, అలంకరిస్తారు. ఈ సేవ ద్వారా స్వామివారి దివ్య సౌందర్యము మరింత అందంగా ప్రకాశిస్తుంది. ఈ సేవ కూడా సుమారు 30 నిమిషముల పాటు కొనసాగుతుంది. తిరుమలలో పూజే ప్రతి పువ్వు స్వామివారికి అని చెప్తారు కదా. అంటే ప్రతి పువ్వు అలాగే రంగురంగుల పువ్వులతో స్వామివారిని ఎంతో అందంగా అలంకరిస్తారు. స్వామివారిని ఈ తోమాల సేవలో చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు. అంత అందంగా స్వామివారు కనిపిస్తారు. ఈ తోమాల సేవ ఎంతో నిబద్ధతతో పూజారులు నిర్వహిస్తారు. మొదట సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ. ఈ తోమాల సేవ తర్వాత జరిగే సేవ కొలువు, అలాగే పంచాంగ శ్రవణము. సమయము ఉదయము 4 గంటల నుండి 4:15 వరకు. సుప్రభాతం తర్వాత జరిగే ఈ సేవలో స్వామివారిని రారాజుగా భావించి కొలువు శ్రీనివాసుడిని సింహాసనంపై ఆసీనుడుగా ఉంచుతారు. ఈ సమయంలో ఆ రోజు పంచాంగము, తిథులు ఏమిటి అనేది చదువుతారు. అలాగే ఆలయానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను కూడా చదివి వినిపిస్తారు. ఇది తిరుమలలో ప్రత్యేకమైన సాంప్రదాయ సేవగా భావించబడుతుంది. అంటే అర్థము, స్వామివారిని రాజుగా భావించి కూర్చోబెట్టి ఖర్చులు, అలాగే అక్కడ జరిగే పనులు, అలాగే గుడి నిర్వహణ బాధ్యతలు అన్నీ వివరంగా ఒక్కొక్కటి వివరిస్తారు అన్నమాట. దీనినే కొలువు సేవ అని పిలుస్తారు. ఈ కొలువు పంచాంగ శ్రవణము సేవలు తిరుమలలో ప్రతిరోజు జరుగుతాయి. అలాగే ఎంతో ప్రసిద్ధంగా కూడా ఈ 2 సేవలు చెప్పబడుతున్నాయి. తరువాతి సేవ సహస్రనామ అర్చన. సమయము 4:15 నుండి 5 గంటల వరకు. సహస్రనామ అర్చన అనేది భగవంతుని 1008 దివ్య నామాలను భక్తితో జపిస్తూ చేసే పవిత్ర ఆరాధన. ఈ సేవలో అర్చకులు శ్రీహరి మహిమలను
వివరిస్తూ ఒక్కొక్క నామాన్ని శ్రద్ధతో పఠిస్తారు. అంటే ఒక్కొక్క నామం యొక్క అర్థం ఏమిటి, ఆ ఒక్కొక్క నామం సంబంధించి పూర్వకథ ఏమిటి చాలా శ్రద్ధతో భక్తులకు చెప్తారు. ఇది భక్తుల మనసుకు శాంతిని, ఆధ్యాత్మికతని, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఇది ఎంతో ముఖ్యమైన సేవ. సహస్రనామ అర్చన సేవ అంటే ఎంతో ప్రసిద్ధమైనది. అర్చకులు ఈ సేవ చేస్తున్నప్పుడు భక్తులు ఎంతో ఆనందంగా స్వామివారి మహిమలను వింటూ తరిస్తారు. సహస్రనామ అర్చన సేవ, దీనికి కూడా ప్రత్యేకంగా టికెట్లు ఉంటాయి. విశేష పూజ ఇది సోమవారం నిర్వహించబడుతుంది. సమయము ఉదయము 8 గంటల నుండి 9 గంటల వరకు. ప్రతి సోమవారము జరిగే ఈ ప్రత్యేక సేవలో చతుర్దశ కలశ పూజ నిర్వహిస్తారు. 14 కలశాలతో పూజ చేసి పంచద్రవ్యాలు, పాలు, తేనె, పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అర్చకులు నైవేద్యాలను సమర్పించి భక్తులకు అవి తీర్థప్రసాదంగా ఇస్తారు. ఈ సేవలో రకరకాల నైవేద్యాలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పిస్తారు. ఈ సేవ సోమవారం జరుగుతుంది. ఈ సేవలో చేసే చతుర్దశ కలశ పూజ అనేది ఎంతో ఆనందంగా, చూడడానికి ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన పూజ. అలాగే తరువాతి సేవ కళ్యాణోత్సవము. వెంకటేశ్వర స్వామిని నిత్య కళ్యాణోత్సవం జరపడంలో ఎంతో ఆనందంగా పూజారులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సమయము 12 గంటల నుండి 17 గంటల వరకు. కళ్యాణోత్సవం అనేది స్వామివారి నిత్య దివ్య వివాహ సేవ. ఈ సేవలో స్వామివారిని, శ్రీదేవిని, భూదేవిని చాలా అందంగా అలంకరిస్తారు. ఈ సేవలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి స్వామివారి వివాహాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తాంబూలము, అలాగే తరువాత మంగళహారతితో ఈ కార్యక్రమం ముగిస్తుంది. ఈ కళ్యాణోత్సవం అనేది కూడా మనము తిలకించడానికి భక్తులకు ప్రత్యేకంగా టిక్కెట్లు అమ్మబడును. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి భక్తులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఉంజల్ సేవ, దీన్ని సాయంత్రం సేవ అని కూడా పిలుస్తారు. ఉంజల్ సేవలో స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి పుష్పాలతో అలంకరించిన ఉయ్యలపై ఆసీనులై ఊగుతూ ఉంటారు. వేదమంత్రాలు, భక్తి గీతాల మధ్య ఈ సేవ ఎంతో భక్తిపూర్వకంగా జరుగుతుంది. చివరగా మంగళహారతితో ఈ సేవ అనేది ముగుస్తుంది. అయితే ఈ ఉంజల్ సేవలో స్వామివారిని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిపి ఉయ్యల ఊపుతున్నప్పుడు ఎంతో పురాతన కథలు, అలాగే భక్తి గీతాలు కూడా ఆలపిస్తారు. ఎంతో అందంగా ఉంటుంది ఈ సేవ. ఉంజల్ సేవ తరువాతి సేవ సహస్ర దీపాలంకరణ సేవ. సమయము 17 గంటల 30 నిమిషముల నుండి 18 గంటల 30 నిమిషముల వరకు. ఈ వైభవమైన సేవలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి 1000 దీపాలను వెలిగించి పూజ నిర్వహిస్తారు. వేదమంత్రాలు, సంగీతంతో ఆలయ ప్రాంగణం చాలా ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తుంది. కొన్ని సందర్భాల్లో నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. అంటే నృత్యము అనే సాంస్కృతిక కళను నైవేద్యంగా స్వామివారికి విన్నవిస్తారు అన్నమాట. ఈ సేవ చాలా అందంగా, దీపాల యొక్క అలంకరణలో స్వామివారు చాలా ప్రకాశవంతంగా, అందంగా కూడా మనకి దర్శనమిస్తారు. ఈ సేవ ఎంతో ముఖ్యమైన సేవ, సహస్ర దీపాలంకరణ సేవ.
సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత జరిగే సేవ రాత్రి ఏకాంత సేవ. సమయము 19 గంటల నుండి 20 గంటల వరకు. ప్రతిరోజు చివరగా జరిగే ఈ సేవలో స్వామివారికి విశ్రాంతి కల్పిస్తారు. ఉదయం నుంచి అనేకమైన సేవలతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి చాలా అలసిపోతారు కదా, అందుకే చివరిగా ఈ ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులకు ప్రవేశం ఉండదు. స్వామివారు విశ్రాంతిలో ఉంటారు. పూజారులు మంత్రోచ్చారణలతో శయన ఏర్పాట్లు చేసి స్వామివారిని విశ్రాంతికి సిద్ధం చేస్తారు. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి చివరి సేవ, రోజులో చివరి సేవ ఏకాంత సేవ. ఇలా రకరకాల సేవలతో వెంకటేశ్వర స్వామి వారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ విధంగా తిరుమలలో జరిగే ప్రతి సేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహిమ కూడా ఉంటుంది. ఈ సేవలను దర్శించడం భక్తులకు మహాభాగ్యం. ఈ సేవల్లో మనకు కుదిరినటువంటి సేవలకు వెళ్ళి తరించాలి. సర్వేజన సుఖినో భవంతు. గోవింద గోవింద. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.